అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి నాకు దాదాపు 25000 మంది సబ్స్క్రైబర్స్ అప్రాక్సిమేట్లీ 25000 మంది అయినారు। ఒక 100-200 అయితే 25000 అవుతాయి। దయచేసి నేను హన్మకొండ వరంగల్లో ఉన్న హైదరాబాద్లో లేను। సో హైదరాబాద్లో ఉంటే నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు తెలుసు। ఈ ఛానల్ గ్రోత్ అనేది పెరగాలంటే హైదరాబాద్లో ఉంటాయి। కానీ దయచేసి నేను దేశం కోసం ధర్మం కోసం ముందుకు పోతున్నా। ముఖ్యంగా హిందువులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। ఎందుకంటే నేను ఒక పని చేయబోతున్నా। 2 తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీయే అధికారం లక్ష్యంగా నేను ఈ యొక్క ఛానల్ ద్వారా ముందుకు పోగబోతున్నా। అలాగే హిందువులందరినీ కూడా ఏకం చేయుటకు నేను యూట్యూబ్ స్టూడియోను కూడా తయారు చేయబోతున్నా। సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ చూసేవాళ్ళు ఏమనుకోకుండా దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి, పక్కకు బెల్ బటన్ నొక్కండి, పైన ఆల్ అని క్లిక్ చేయండి, మీకు ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి ఇబ్బంది కాకుండా। అలాగే మరొకసారి నా యొక్క నంబర్ చెప్తున్నా, నాకు సలహాలు సూచనలు నాకు చెప్పండి। అంటే నేను ఒక్కొక్కసారి ఒకరితో మాట్లాడవచ్చు, చాలామందితో మాట్లాడిన ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మందితో నేను మాట్లాడడం జరిగింది, వాట్సాప్లో చాట్ చేయడం జరిగింది। ఇంకో కొంతమందిని టచ్ చేయలే, స్టార్టింగ్లో ఎవరైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో వాళ్ళని టచ్ చేయలే, ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడతా। కానీ వేరే విషయాలు దయచేసి ఈ సెటిల్మెంట్ చేయమన్నాడు అటువంటివి మాత్రం దయచేసి అడగకండి। ఎందుకంటే మీకు ఏమైనా సమస్య ఉంటే నాకు క్లియర్గా చెప్పండి। నాకు డబ్బులు వద్దు, నేను డబ్బులు తీసుకోను, నేను సత్యంగా నేను పనిచేస్తాను। ఎందుకంటే 2010 నుండే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ స్టార్ట్ చేసిన, 2010 నుండే నా యొక్క సేవా కార్యక్రమాలను నేను 2014 ఒక ఆర్గనైజేషన్ ద్వారా స్టార్ట్ చేసిన। కాబట్టి నాకు కొంత అంటే నేను ఒక లక్ష్యంతో పోతున్నా ఖచ్చితంగా। అంటే నేను ఒక డిఫరెంట్ మనిషినే, ఎందుకంటే నేను కష్టపడతా, నాకు నేను బిజినెస్ చేసుకుంటా। నేను అడిగిన విరాళాలు ఈ యొక్క యూట్యూబ్కి మాత్రమే, నాకు 10వ వరకు ఈ యూట్యూబ్ ద్వారా ఇవ్వండి తప్పితే నాకు ఈ లక్షలద్దు, ఈ కోట్లద్దు। ఎందుకంటే చాలామంది కూడా కాల్ చేస్తూ ఉన్నారు। దయచేసి 2 చేతులెత్తి దండం పెడుతున్నా, నేను ఈ సెటిల్మెంట్లు చెయ్యను, నేను తీన్మారం వలన కానీ కాదు। ఎందుకంటే తీన్మారం వలన కానీ బాధితులు చాలామంది వచ్చారు। తీన్మారం వల్ల అనడానికి ఎంత చెడ్డ పేరు వచ్చింది అనేది మీకు తెలుసు, ఆ పేరు నేను తెచ్చుకోదలుచుకోలే। కాబట్టి దయచేసి ఖచ్చితంగా నేను ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా హిందువులను ఏకం చేయడం కోసం ఒకటి, రెండోది భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలలో అధికారం వచ్చేంత వరకు నా ఉద్యమం ఆగదు, ఇది 2। ఇక మూడవది అవినీతి మీద, ఈ లంచాలు, అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది ఖచ్చితంగా। అలాగే ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్, ఈ స్టూడియో అనేది తయారు చేయబోతున్నా। రేపటి నుంచి వెళ్ళి నా పనులన్నిటి రేపటి నుండి స్టార్ట్ అవుతాయి। సో దయచేసి నాకు కొన్ని సలహాలు కావాలి మీ దగ్గర నుండి। ఆ సలహాలు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, మరి దేశం కోసం ధర్మం కోసం కదా, బ్యాక్గ్రౌండ్ ఏముండాలి మీరు దయచేసి సలహాలు ఇవ్వండి నాకు। ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, లేకపోతే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏముండాలి। సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా తీసుకోవాలి, మన ఆఫీస్ ఏ విధంగా ఉండాలి, అందులో ఏమేమి ఎవరెవరి ఫోటోలు ఉండాలి, లేకపోతే దేశం ఫోటో ఉండాలన్నా, జాతీయ జెండా ఫోటో ఉండాలన్నా, దాని వెనుక ఏం క్యాప్షన్స్ రాయాలి మనం। సో ఇవన్నీ కూడా దయచేసి ప్రతి ఒక్కటి కూడా మీరు సలహాలు ఇవ్వండి, నేను కామెంట్స్ చదువుతా। ప్రతి ఒక్కరు కూడా ఆ సలహాను కామెంట్లో దయచేసి ఒక్క నిమిషము మీకు ఇబ్బంది అనుకోకుండా సలహాలు నాకు ఆ కామెంట్ బాక్స్లో రాయండి। ఆ కామెంట్స్ అన్నీ చదువుతాను నేను యూట్యూబ్లో। అలాగే దయచేసి నా యొక్క ఛానల్కి ఇప్పటి వరకు సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా। కాబట్టి ఇప్పుడు కూడా దయచేసి ఎవరన్నా నాకు విరాళాలు ఇవ్వాలనుకుంటే కొద్ది మొత్తమైనా కూడా ప్రాబ్లం లేదు, నాకు ఈ లక్షలద్దు, ఈ కోట్లద్దు, నాకు అవసరం లేదు। ఎందుకంటే నా ఛానల్ అనేది నేను ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయిపోయినా। ఈ 2 తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రజల కోసం ఈ యొక్క ఛానల్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా। కాబట్టి నాకు మనోధైర్యం కోసం మీ వల్ల వీలైనంత ఎవరైతే వీలవుతుందో అంతే నాకు విరాళాలు, ఈ యొక్క అకౌంట్ నెంబరు కావచ్చు, అలాగే ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా నేను ఈ స్క్రీన్ మీద ఇస్తున్నా। మీరు దయచేసి మీరు చేయాలనుకుంటే చేయండి, అది కూడా దేశం కోసం ధర్మం కోసమే, నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నా కొంత, తప్పదు। కాబట్టి దేశం కోసం ధర్మం కోసం చేయండి, అంతేగాని ఏదో స్వార్థం కోసము నేను రజనీకాంత్ పుప్పాలకు నేను డబ్బులు ఇస్తే నాకు పనిచేస్తాడు ఇలాంటి ఆలోచన పెట్టుకోండి। మీ కనుక సమస్య కనుక జెన్యూన్ అయితే, నీతిపరమైన న్యాయపరమైన సమస్యనే అయితే, మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందంటే దానికి సంబంధించి నా సర్వశక్తులన్నీ కూడా నేను ఉపయోగిస్తా। అది చట్టపరంగా, న్యాయపరంగా దానికి ఏ విధమైన సహాయం చేయాలో నేను ఆ విధమైన సహాయ సహకారాలు నా దగ్గర నుంచి ఉంటాయి। నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మీ సపోర్ట్ కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు గుద్దుడుకు సబ్స్క్రైబర్స్ 1 lakh వెళ్ళిపోవాలి। యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ కాకముందే, ఇనాగ్రేషన్ కాకముందే
మనది 1 lakh వెళ్ళిపోవాలి సబ్స్క్రైబర్స్ అంటే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నేను ఒక ప్రయోగం చేస్తున్నా, ఇది ఒక ఎక్స్పెరిమెంటే. హిందువులందరినీ ఏకం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. మీ సహకారం అనేది హిందువుల సహకారము, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి సహకారము, అలాగే అవినీతిపై ఉద్యమించాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు నాకు ఉండాలి. మీ అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ యొక్క వీడియోను మాత్రం ప్రతి ఒక్కరికి పంపించండి.